అంటే సర్జరీ అయిన దగ్గర నుంచి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ టైంకి మినిమం టు మినిమం 1.5 year or 18 months గ్యాప్ అయితే ఇట్ ఈస్ బెటర్. ఈ స్కార్ ఆన్ ద యూట్రస్ ఇండికేట్స్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. అంటే లైక్ నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఛాన్సెస్ ఆఫ్ నార్మల్ డెలివరీ ఎట్లా ఉంటాయి అని అంటే యూజువల్గా అంటాం కదా, ఒకసారి సి సెక్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం కూడా సి సెక్షన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ వస్తాయని. అట్లనే సేమ్ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్ అప్లైస్ హియర్. వెన్ వీఆర్ డూయింగ్ మయోమెక్టమీ దట్ గివ్స్ ఎ కైండ్ ఆఫ్ స్కార్ లైక్ ప్రీవియస్ సి సెక్షన్ స్కార్ లాగానే వస్తుంది. సి సెక్షన్ చేసే స్కార్ అయితే ప్రాపర్ పొజిషన్లో ఉంటుంది, అది నెక్స్ట్ టైంకి హీలింగ్ కూడా చాలా బెటర్. మయోమెక్టమీ స్కార్స్ కూడా ఇట్ ఆల్ డిపెండ్స్, మనం ఎంత బాగా సర్జరీ చేసినాము, నెక్స్ట్ టైంకి ఎంత బాగా అది ప్రిపేర్డ్గా ఉందన్నది కూడా చాలా ఇంపార్టెంట్. పోస్ట్ మయోమెక్టమీ తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీ కూడా లైక్ ఆల్మోస్ట్ సిజేరియన్ స్కార్ తర్వాత ప్రెగ్నెన్సీ లాగానే ట్రీట్ చేయాలన్నమాట.